పోలీస్ స్టేషన్ కి పోయినాము. ఉమ్, పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతామని పోయినాము. ఉమ్. కాకపోతే పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్ లో సిఎస్ఆర్ గారు మమ్మల్ని పిలిపించి మేనేజ్మెంట్ ని పిలిపించి మేము మాట్లాడతామన్నారు. ఒక రోజు అయిపోయింది. నెక్స్ట్ డే కాల్ చేస్తే మేము నెక్స్ట్ డే ఇక్కడనే ధర్నా చేసినాము. నెక్స్ట్ డే కూడా మేము పిలిపిస్తామన్నాము, పిలిపించలేదు. ఈ రోజు కూడా పిలిపిస్తామన్నారు. 9 గంటల వరకు పిలిపిస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ రాలేదు. ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ అయినా మేము సెటిల్ చేస్తాం అంటున్నారుగా. మేము 3 మాట్లాడిపిస్తాం. days నుంచి చెప్తున్నారు సార్. 3 days నుంచి చెప్తున్నారు. ఇట్లా డిలే అవుతుంది సార్. నిన్న రాత్రి 12 గంటల వరకు ఇక్కడే కూర్చున్నాము. ఒక ఏఎస్ఐ వచ్చారు. ఏఎస్ఐ వచ్చి స్టూడెంట్స్ కి అగెన్స్ట్ గా క్రిమినల్ కేసు పెడతామని మమ్మల్ని బెదిరించిపోయారు. ఎవరు అతను? కుషాయిగూడ పిఎస్ నుంచి ఏఎస్ఐ వచ్చారు. వాళ్ళే వచ్చి స్టూడెంట్స్ కి ఆపోజిట్ గా క్రిమినల్ కేసు పెడతాం మీ మీద. మాట్లాడుతుంటే అట్లా ఉండదు కదా. కరప్షన్ జరుగుతుందని మేము చెప్తుంటే, మా ఆపాదలు మేము చెప్తుంటే మీ మీద మీరు హరాస్మెంట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మీ మీద క్రిమినల్ కేసు పెడతా అని చెప్పి అందరిని భయపెట్టి అన్ని తాళాలు వేసుకొని కింద కూర్చోబెట్టారు మమ్మల్ని. వాళ్ళని ప్రోటోకాల్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఫ్యాకల్టీని తీసుకొని సపోర్ట్ దగ్గర వెళ్ళిపోయారు. నైట్ 12 1 దాకా ఇక్కడ జాగారం చేసినాం. తిండి లేదు, తిప్పలేదు. మమ్మల్ని ఎందుకు ఇట్లా